పహల్గాంలో ఉగ్రదాడికి గురైన వారిలో విశాఖకు చెందిన వారు ఉన్నారని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుని వారి బంధువులు స్నేహితులు తల్లడిల్లిపోయారు. విశాఖ నుంచి 3 జంటలు పహల్గాం వెళ్లగా వారిలో చంద్రమౌళి చనిపోయారు. దీంతో మిగిలిన వారిని ప్రాణాలతో చూస్తామని అనుకోలేదని వారి బంధువులు మిత్రులు తెలిపారు. వారు కశ్మీర్ నుంచి విశాఖ విమానాశ్రయానికి వచ్చే వరకు వారి కోసం ఎదురు చూస్తూ ఆందోళన పడ్డారు. ప్రాణాలతో ఇంటికి తిరిగి వచ్చిన శశిధర్, శశికుమార్ కుటుంబాలను చూసి వారిని పలకరించి భావోద్వేగానికి గురయ్యారు. తమ వారు పహల్గాంలో ఉండగా తాము పడ్డ ఆవేదనను శశిధర్, శశి కుటుంబ సభ్యులు, స్నేహితులు వెల్లడించారు. ఆ రోజు రాత్రి 9:30కి సుమిత్ర గారి తమ్ముడు భోపాల్లో ఉన్నాడు. తను న్యూస్ చూసి ఫోన్ చేసి, బావా ఏం భయపడకు, అక్క బావ ఇద్దరు సేఫ్గా ఉన్నారు, ఇద్దరు మాట్లాడారు, నువ్వేం వర్రీ అవ్వకని చెప్పాడు. పర్లేదు కదా అని ఊరుకున్నా. కానీ మార్నింగ్ లేచాక మాకు వేరే గ్రూప్లో ఇలా మౌలి గారి డిమైజ్ అని మెసేజ్ వచ్చింది. అమ్మో ఇదేం జరిగింది, ఇంకేం అప్పటి నుంచి ఫోన్ చేస్తే ఎవరి ఫోన్ యాక్సెస్ అవ్వదు, తన తమ్ముడు ఫోన్ పోయింది, ఆ ఫోన్ పనిచేయదు, ఏం చేయాలో తెలియదు, వీళ్ళు బాగానే ఉన్నారు. కానీ ఏం జరిగింది ఏమో పొరపాటు మాకు అబద్ధం చెప్పడానికి, మాకు ధైర్యం గుంచడానికి మాకేం చెప్తున్నారా? మా లైఫ్లో ఇంతవరకు ఇంత దారుణమైన టెన్షన్ అనిపించలేదు ఎప్పుడు కూడా. అక్కడ ఒక్కడి తమ్ముడు ఇద్దరు ఎంత ఇది టెన్షన్ అనిపించామంటే మాకందరికీ గైడ్ చేసి తనే చేస్తాడు ఎక్కువ. ఫ్యామిలీ డెసిషన్ మేకింగ్ కానీ మా మరదలు కానీ వాళ్ళు వచ్చి లాస్ట్లో రాత్రి ఎయిర్పోర్ట్లో చూసేవారు కూడా మనసు సాధించలేదు. యాక్చువల్గా ఫ్రైడే నేను రిటర్న్ అవుతున్నాను చెప్పినాడు. ఇప్పుడు ఫోన్ వచ్చిందంటే నాకు జనరల్గా వచ్చాక ఫోన్ చేస్తాడు, వచ్చాను అని చెప్పి ఫోన్ చేస్తాడు. సో ఆ రకంగా ఫోన్ చేసేయడమనుకుని చెప్పేసి అన్నాను. కాకపోతే ఏంటంటే ఒక ఫోన్ పోయినా ఇంకో నెంబర్ కూడా నా దగ్గర ఉండడం వల్ల అది కూడా అతను ఫ్యామిలీ నెంబరే నాకు తెలుసు కాబట్టి చెప్పేసి అన్నాను. అంటే ఇలా జరిగింది, ఫోన్ పోయింది, మరి మీ ఎవరికేం కాలేదు కదా అంటే అదే జరిగింది, నువ్వు న్యూస్ చూడలేనట్టుంది, మౌలి గారు చనిపోయారు అని చెప్పేసి చెప్పాడు అనమాట. సో ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాను, బాడీ తీసుకొని నేను వస్తున్నాను అని చెప్పాను. సో వినగానే సడన్ షాక్ అనమాట. ఎందుకంటే మాకు మొత్తం మా ఫ్రెండ్ సర్కిల్లో ఏది ఆర్గనైజ్ చేయాలన్నా వాడు ఆర్గనైజ్ చేస్తాడు. చైల్డ్హుడ్ ఫ్రెండ్ 9th క్లాస్ నుంచి ఆల్మోస్ట్ 14-15 ఇయర్స్ నుంచి ఈ ఏజ్ 60 ఇయర్స్ ఇంతవరకు ఆ ఫ్రెండ్షిప్ అలా నడుస్తూనే ఉంది.